నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. సరిహద్దు ప్రాంతాలలో నిరంతరం పేర్లు మార్పు చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతూ చైనా వేస్తున్న ఎత్తుగడలను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్లోని భారత్ చైనా సరిహద్దులోని 27 ప్రాంతాలను భౌగోళిక విశేషాలను వివరిస్తూ సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లలో ప్రామాణిక పేర్లను చేర్చడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్ దేశంలో విడదీయరాని భాగమని, చైనా అనాలోచిత చర్యలు భారతదేశ చట్టపరమైన ప్రాంతీయ సార్వభౌమాధికారాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయవని భారత్ మరోసారి పునరుద్ఘాటించింది. భారత్ చైనా సరిహద్దుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లోని 27 ప్రాంతాలకు సర్వే ఆఫ్ ఇండియా అధికారిక గుర్తింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టేందుకు చైనా నిరంతరం ప్రయత్నిస్తున్న తరుణంలో భారత్ అరుణాచల్ ప్రదేశ్ లోని 27 ప్రాంతాల భౌగోళిక విశేషాలను వివరిస్తూ సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లలో వాటి అసలు పేర్లతో జాబితా విడుదల చేసింది. సర్వే ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించిన తరువాతే ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు ఆ ప్రాంతాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీనికి ప్రధాన ఉద్దేశమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూన్ 2024 నుండి ఈ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 27 ప్రాంతాలను వాటి భౌగోళిక విశేషాలతో చారిత్రాత్మక పేర్లతో సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన అధికారిక మ్యాప్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో వీటిని అధికారికంగా గుర్తించడం వల్ల ఆయా ప్రాంతాలను సాధారణ ప్రజల్లో అవగాహన పెంచడానికి వీలు కలుగుతుందని కేంద్రం ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ ను జాంగ్నాన్ అని పిలిచే చైనా అక్కడ ఉన్న ప్రాంతాలకు క్రమక్రమంగా కొత్త పేర్ల జాబితాను విడుదల చేస్తున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. చైనా నిర్ణయాలు అరుణాచల్ రాష్ట్రంపై భారతదేశానికి ఉన్న సార్వభౌమాధికారాన్ని ఎంతమాత్రం ప్రభావితం చెయ్యలేవని భారత్ తేల్చి చెప్పింది. మ్యాప్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లాంగ్జూ ఏరియా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రాంతం. 1959లో చైనా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు ఇది మొట్టమొదటి వివాదానికి వేదికగా మారింది. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని సమీప మాచా గ్రామాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన డోల్జా, రీజాలా మరియు పుకూర్లా కనుమలను చేర్చారు. 1962 భారత చైనా యుద్ధంలో మొదటి పోరాటాలు జరిగిన ధాంగ్లా కనుమను కూడా అధికారికంగా మ్యాపులో గుర్తించారు. భారత భూభాగాలకు కల్పిత పేర్లను పెట్టడం లాంటి చైనా చేస్తున్న ప్రయత్నాలు లేనిపోని కథనాలను సృష్టించేందుకేనని, అవి క్షేత్రస్థాయి పరిస్థితిని మార్చలేవని కేంద్ర ప్రభుత్వం చైనాకు చురకలు అంటించింది. ఇటువంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని భారత్ హెచ్చరించింది. చైనా మొదటగా 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని 6 ప్రాంతాల పేర్లను మారుస్తూ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలు, 2023లో 11 ప్రాంతాలతో కూడిన జాబితాలను విడుదల చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో చైనా కుతంత్రాలకు చెక్ పెట్టే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.